ఈ ఉదయకాలంలో 12 రోజుల ఈరోజు 12 రోజుల 13 రోజులు ఏమే 13 రోజులంతా కూడా ప్రభు కాసి కాపాడి ఆయన గొప్ప కృప చేత మనల్ని నడిపిస్తున్నందుకు ప్రభుకి మహిమ కలుగుగాక. బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయం 3-4 వచనాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుచున్నాడు. నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుటయేలా నీ సహోదరి కంటిలో ఉన్న నలుసును చూచుటయేలా నీ కంటిలో దూలముండగా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ సహోదరుని చూసి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని నీ కంటిలో ఉన్న నలుసును తీసివేసుకోమని చెప్పనేలా వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొని అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు తీసివేయటకు నీకు తేటగా కనపడను. చిన్నప్పుడు మహాపరిశుద్ధుడమైన నా తండ్రి, మాతో నీ బిడ్డతో మాట్లాడమని వెలుగులేసి గ్రహించమని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని లైవ్లో వింటున్న వారిని కూడా దీవించమని అయ్యా. విన్న వారందరూ కూడా ప్రతి ఒక్కరూ వాక్యం విని సెర్చ్ చేసుకొని నీ చిత్తంలో నడిపించే వాక్యం దయచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరి కంటిలో ఉన్న నలుసును తీసివేసుకోమని దిగి చెప్తున్నాం. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చెప్పే వ్యక్తి కంటే ఎవరిలో లోపాలు కనపడే అనుకోండి, ఎవరైనా వ్యక్తిలో మన ఎదురుగా కానీ మన స్నేహితుడే కావచ్చు, ఎవరైనా సరే మన పక్క వారే కావచ్చు, వాళ్ళ కంటిలో వాళ్ళలో ఉన్నది చిన్న లోపమే కనపడుతుందంట. మనకి చిన్న లోపమే కనపడుతుందంట. ఆ లోపాన్ని చెప్పాలంటే మనలో పెద్ద పెద్ద లోపాలు ఉంటాయంట. ఆ లోపం తీసివేసుకున్న తర్వాతనే ఆ వ్యక్తిలో ఉన్న ఆ నలుసు, ఆ కొంచెము, ఆ పాపం అనేది తీసివేయడం చాలా తేలిక. అందుకోసమే ఇక్కడ ఏమంటున్నాడంటే నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక, అంటే నీలో ఉన్న పాపాన్ని ఎరగక ఇతరులలో ఉన్న పాపాన్ని తీసేసుకోవటం ఏంటి? అర్థమవుతుందా? అంటే ఆ ఉపమానం రీతిగా చెప్పినట్టుగా ఉంది మనకి. కంటిలో ఉన్న దూలం, కంటిలో దూలం ఉంటుందండి, అవును కదా? అంటే మనలో దూలమంత పాపం మనలో ఉంది. చాలా మందిని చూడండి, మనలో ఎంత పాపం ఉన్నా నేను పరిశుద్ధునే అనుకుంటాం, పరిశుద్ధంగా అనుకుంటాను. నీ సహోదరుడు కానీ సహోదరి కానీ తల్లి కానీ లేకపోతే ఎవరైనా కానీ వాళ్ళలో మనది నలుసు లాంటిదే కొంచెం పాపమే ఉంది, కానీ దాన్ని ఏం చేస్తాం? ఏలు పెట్టి సహోదరి ఇగో నీరు తప్పు తీసేసుకోవద్దు. కానీ ముందు మనలో ఉన్న పాపాన్ని తీసేసుకోవాలి. మనలో ఉన్న పాపాన్ని తీసేసుకోవాలి. ఒక తల్లి పాపంలో జీవిస్తుంది, తన కుమార్తె కూడా పాపంలో పడిపోతుంది. తన కుమార్తె కూడా పాపంలో పడిపోతున్నప్పుడు తల్లికి ఏమనిపిస్తుందంటే, నేను ఎలా చెప్పాలి ఇప్పుడు నా కుమార్తెకి, నేనే పాపంలో ఉన్నాను. చూడండి, తల్లిదండ్రులు చెడ్డవారైనా పిల్లలు మంచిగా ఉండాలని కోరుకుంటారు, ఎవరైనా సరే. కానీ నాకు తెలిసిన ఆ సహోదరి బిడ్డకి చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఏమో పెద్ద పాపం ఉంది. కుమార్తె దారి తప్పిపోతుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆ బిడ్డ బిడ్డ పుట్టిన కానుంచి దగ్గర 18 సంవత్సరాల నుంచి ఆమె పాపం చేస్తుంది. అది బిడ్డకి తెలుసు. ఇప్పుడు నా బిడ్డ
నేను చేస్తున్న పాపంలోనే పడిపోతుంది. నా కూతురుని ఆ పాపంలో పడిపోతుంది కనుక నేను ఇప్పుడు చెబితే నువ్వు చేయట్లేదుగా అంటదేమో. ఏం చేయాలా? ఒకరోజు మందిరానికి వెళ్ళింది. మరి యేసుప్రభు వచ్చింది పాపుల కోసం కదా. యేసుప్రభు వచ్చింది పాపుల కోసం. మందిరానికి వెళ్ళినప్పుడు ఇదే వాక్యాన్ని బోధించారంటాడు. ఆడ సహోదరి, ముందుకు నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకున్న తర్వాత నీ సహోదరి యొక్క కంటిలో ఉన్న నలుసు తీసివేట చాలా సులభం. నీలో పెద్ద పాపం ఉంది, అప్పుడు పాపం తీసేస్తావు. నువ్వు తీసివేసుకున్న తర్వాత అది నీ కుమార్తె కావచ్చు, నీ కుమారుడే కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళలో చిన్న పాపం ఉందనుకో, ఆ పాపాన్ని తీసివేయడం చాలా తేలిక అన్న రోజు మెసేజ్ ఏంటంటే విని ఇంటికి వచ్చి ఆ వాక్యం బద్ధాకులంతో మాట్లాడుతుంది. నిజమే, ముందు నా కంటిలో ఉన్న దులాన్ని, నాలో ఉన్న పెద్ద పాపాన్ని దగ్గర 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఈ రోజు నుంచి స్టాప్ పెట్టాను. ఈ రోజు నుంచి నేను ఆ పాపం చేయకూడదు. ఎలా? ఇప్పుడు దాకా చేసిన పాపాన్ని ఇప్పుడు మానాలి అంటే చాలా కష్టమే కదా. చాలా కష్టమే. ఇప్పుడు ఎవరి కోసం మానేయాల? కూతురు కోసం మానేయాలి. ఇప్పుడు కూతురు కోసం మానేయాలి కనుక ఇంకా ఏం తప్పు చేస్తుందో ఆ వ్యక్తిని పిలిపించి, ఈ క్షణం నుంచి నీకు నాకు సంబంధం లేదు. ఇప్పుడు దాకా తెరా కూతురు అక్కడే ఉందంట, నిలబడి ఉంది. అమ్మ ఒక్కసారి ఉంటాడా? కొన్ని విషయాలు నేను ఇప్పుడు దాకా నీకు తెలుసో తెలియదు, నాకు తెలుసు, పెద్ద పాపం చేస్తున్నాను. ఈ రోజు నుంచి దాని నుంచి నేను విడుదల పొందాలనుకుంటున్నాను అని చెప్పిస్తాను. కుదిరితేనే అతనితో చెప్పేస్తుందట. ఈ రోజు నుంచి ఇప్పుడు దాకా నీకు తెలుసు తెలియకో పాపం చేశాను కనుక ఇంక నుంచి నేను చేయను. నీవు నా ఇంటికి రావద్దు, నేను ఇంటికి ఇంక నుంచి పాపం చేయకూడదు. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడాడు. ఈ రోజు నుంచి నేను నాలో ఉన్న పాపాన్ని తీసివేసుకుంటున్నా. ఇప్పుడు దాకా తెలుసు తెలవకో చీకట్లో జీవించా అని చెప్పేసి తనకి చెప్పి అతను వెళ్ళిపోయాడు. ప్రార్థన చేస్తుందట మోకరించి, ప్రభువా నేను పాపనయ్యా, నన్ను క్షమించి నువ్వు కూడా నన్ను కడుగు. తీసేసుకుంది. కూతురు, అమ్మ ఏడుస్తుందంట. నేను ఎన్ని శ్రమలు పడ్డాను ప్రభా, నేను ఎన్ని బాధలు పడ్డాను, పాపం చేశాను. ఎంత ఈ పాపం ఎంత నన్ను నరకాన్ని ఎంత రోజుకు నన్ను పొంగం తీసిందని తన కూతురు ముందుగానే మోకరించి ప్రార్థన చేసి ఏడుస్తుందంట. ఆమె ప్రార్థన అయిపోయిన తర్వాత తన కూతురు అంటుందంట, అమ్మా నేను కూడా పాపంలో పడిపోతున్నానమ్మా, పడిపోయేటప్పుడు నాకు కడు తినిపించు, నేను ఈ రోజు నుంచి పాపం చేయనమ్మా అన్నట్టు గట్టికి సపరేట్ కొట్టాను. అంటే ముందు నీలో తీసేసుకుంటే అందుకోసం అంటారు కదా, ఆవెళ్ళి చీరలు వేస్తుంటే దోడెళ్ళి కట్టును వేస్తుందా? జాగ్రత్త గ్రహించాలి. ముందు నా సహోదరుడు ఎవరైనా సరే ఇతనికి నువ్వు చెప్పాలి అంటే ఒకటే కొద్ది, ముందు నీ కంటిలో ఉన్న తోలాన్ని తీసివేసుకో. బైబిల్ గ్రంథంలో నుంచి చాలా జాగ్రత్తగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 24వ వచనం. అందులైన మార్గదర్శులారా, ఏంటంట? దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటెను మింగువారు మీరే. అయ్యో
యేసుదారులైన శాస్త్రులారా, పరిచయులారా, గిన్నెయు పళ్ళెమును ఏంటంటే గిన్నెను పళ్ళెమును బయట శుద్ధి చేస్తారు కానీ లోపల ఏంటంటే లోపల దోపుతోను అశ్రయంతృత్వముతోను నిండి ఉన్నది. చాలా ఒక్క నిమిషం ఇక్కడ అర్థం చేసుకుంటే ఏముందంట, పరిచయం మామూలు విషయం కాదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే గిన్నె చూసిన తన పైన మాత్రం తలతలలాడుతుంటుంది, లోపల మాత్రము జిడ్డు ఉంది. మన బయటికి మాత్రం మంచి బట్టలు వేసుకోవచ్చు, బయటికి అందంగా కనబడవచ్చు, కానీ లోపల పాపం దాగి ఉన్నది. ముందు లోపల శుద్ధి చేసుకోవాలి. ఇంకొకసారి పెట్టాడు, మీరు చున్నపు కొట్టిన సమాధిని పోలి ఉన్నారు. అది బయటికి మాత్రం ఎలా కనబడుతుంది? శృంగారంగా కనబడుతుంది బయటికి, లోపల సచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కలుషముతోనూ నిండి ఉంది. ఒకసారి ఆలోచన చేయాలి. మన జీవితంలో ఈ ఉపవాస ప్రార్థన ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. అవునా? అవునంటారా కాదంటారా? అవునన్న వాడు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చాలా నేర్చుకోవచ్చు. మనలో ఉన్న లోపాలని తీసివేసుకోవచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే ప్రతి విషయంలో మనలో ఎప్పుడు ఆ ఏలెత్తి వెతలను చూపించేటప్పుడు 4 ఏళ్ళు మనకెళ్ళి చూపిస్తున్నాయి కనుక తెలుసుకోవాలి. ఈ 4 ఏళ్ళు మనకెళ్ళి చూపిస్తున్నాయి కనుక ముందు 4 ఏళ్ళకు నాలో చాలా ఉన్నాయి, అవి తీసేసుకోవడానికి ప్రయత్నించాను. అందుకోసమే వ్యభిచారం చేసిన స్త్రీని కానీ పురుషులు కానీ ఆ రాళ్ళను పట్టబడ్డప్పుడు మోషే యొక్క ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కొట్టి చంపమని చెప్పాడు. కానీ యేసు ప్రభువు అన్నాడు, మీలో పాపం చేయని వారు మాత్రమే మొదట ఆమె మీద రాయి వేయాలి. గట్టిగా లేదు, రాళ్ళు వేసేవాళ్ళు ఎక్కువైపోయారు. రాళ్ళు వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారో తెలియదు. అర్థమైందా? మళ్ళీ అన్ని జనులు కాదు, ఈ బైబిల్ పట్టుకున్న వాళ్ళే జాగ్రత్త. బైబిల్ పట్టుకున్నావంటే దేవుడు వాక్యమే దేవుడే ఉన్నాడు కనుక జాగ్రత్తగా గ్రహించాలి. మనకు ఒక ఆయన ఉన్నాడు, తీర్పు తీర్చేవాడు. చూడండి, లోకాసు వార్త 6:41 లోకాసు వార్త 6:41 చదవండి. నీ కంటిలో ఉన్న ధూళమును ఎంచగా నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేరా? నీ కంటిలో ఉన్న ధూళమును చూడక నీ సహోదరులతో, సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసు తీసివేయమని నువ్వెలా చెబుతున్నావు? యేసుదాని కాబట్టి యేసుదాని నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయి. అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న దూలము నలుసు తీసివేయట తేటగా కనపడదు. ముందు మనలో వచ్చి తీసివేసుకోవాలి. గట్టిగా చేద్దామా? తీసివేసుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో స్పష్టంగా తెలియచేసిన మాట ఏంటంటే, మనిషి అయిన తర్వాత పాపం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనిషిలో పాపం అనేది ఉంటుంది. కానీ అది మనలో పాపము లేదు అని ఆలోచన చేస్తూ ఉంటాం, లేదు అని చూస్తుంటాం. చూడండి, ఉదయం లేచిన మొదలుకొని నేను అపరితమైన నా కళ్ళ ద్వారా అపరితమైన ఏది చూడలేదని వాళ్ళు గట్టిగానే చెప్పండి. పొద్దున లేతే ఏదో ఒకటి మన ఈ కళ్ళతో
చూస్తున్నాం, ఈ చెవులతో పాపాన్ని వింటున్నాం, ఈ పెదవులతో, ఈ నేలతో ఏదో ఒక చిన్న మాట అంటున్నాం. అది కూడా కొన్ని చూసుకోవాలి. ఎప్పుడు కూడా ఒక ఇతర కంటిలో ఉన్న నలుసు తీసివేయాలి అంటే నువ్వు పాపము లేని వ్యక్తిగా జీవించడానికి ప్రయత్నము చేయాలి. పాపము లేని వ్యక్తిగా చేయాలి. అందుకోసమే యోహాను సువార్తలో కూడా రాస్తుంది మాట. యోహాను సువార్త తీశారు 8వ అధ్యాయం 7-9 చదువు. ఆయనని పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు ఆమె మీద రాయి వేయండి. ఆయన నేల మీద రాయించుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకరొకరు బయలుదేరి బయటికి వెళ్ళి యేసు ఒక్కడే మిగిలి ఆ స్త్రీ మధ్యలో నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూసి, అమ్మా, వారు ఎక్కడున్నారు? ఎవరు నీకు శిక్ష విధించలేదా? లేదు ప్రభువా. అందుకు యేసు, నేను నిన్ను శిక్ష విధించను, నీ వెళ్ళి పాపం చేయకమని ఆమెతో చెప్పాను. ఆ క్షణము నుంచి ఆ పాపం చేయలేదు. అదేంటా మరి యేసు ప్రభువులో పాపం లేదు కాబట్టి అర్థమవుతుంది కదా. యేసు ప్రభువులో ఏ పాపం లేదు కాబట్టి, అమ్మా, నేను నిన్ను శిక్షించను కానీ నువ్వు ఇంక పాపము చెయ్యొద్దు అన్నాడు. గట్టిగా లేదమ్మా. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్తలోని 6వ అధ్యాయం 2వ వచనం. నువ్వు ధర్మము చేయనప్పుడు ఎక్కడికి కాబట్టి మనుషుల వల్ల ఘనత పొందవలనని యేసదారు సమాజ మందిరములోను వీధుల్లోను చేయలాగున నీ ముందున బోర బోధించవద్దు. చెప్పుచున్నాను, నువ్వైతే ధర్మము చేసినప్పుడు నీ ధర్మము రాక్షముగా ఉండవలెను. అవునా? కొంతమందికి ఎవరికి ఎలా ఇష్టం? అందరూ చూసేటట్టు ఇవ్వటం ఇష్టం. అవునా? అందరూ చూసేటట్టు ఇవ్వటం ఇష్టం చాలా మందికి. కానీ నువ్వు ధర్మం చేసేటప్పుడు అది రాక్షంగా ఉండవలను. అది ఇచ్చింది పరలోక తండ్రికి తెలియదు కాక. గట్టిగా లేదమ్మా. హల్లెలూయా. 16వ వచనం చదువు. మీరు ఉపవాసం చేయనప్పుడు యేసుదారుల వలె దుఃఖముఖులై ఉండుకుడి. తమ ఉపవాసం చేయించున్నట్లు మనుషులకు కనపడవలనని తన ముఖములను వికారం చేసుకుందురు. తన బలము పొంది ఉన్నారని నిత్యముగా నీతో చెబుతున్నాను. మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు మనుషులకు కనపడవలని కాక రాక్షమందు చూస్తున్న నీ తండ్రికి కనపడవలని నువ్వు ఉపవాసం చేయించున్నప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కొని అప్పుడు రాష్ట్రం ముందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం వచ్చాడు. హల్లెలూయా. ఉపవాసంతో సంగతి కూడా ఎవరికి తెలవాల్సిన అవసరం లేదు. రాష్ట్రం ముందు చూస్తున్న తండ్రికి తెలియదు. ఇప్పుడు మొరపెడుతున్నావు. మొరపెట్టకమున్నా ఇక్కడ కూర్చున్నా నువ్వు అడక్క మునిపై నీ ప్రతి అవసరం తీర్చబడును కాక. అందుకోసే ఈరోజు ఒకే ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఒకటి గుర్తుంచుకోండి. అందుకోసం ఆ సహోదరుడు ఒకటి గుర్తుంచు. ముందు నీ కంటిలో ఉన్న తోలాన్ని తీసివేయి.
ముందు నీలో ఉన్న పాపాన్ని తీసివేసుకో. నీలో ఉన్న పాపాన్ని తీసివేసుకోవడం ప్రయత్నించి అప్పుడు నీ సహోదరి కంటిలో ఉన్న నాచు తీసివేట చాలా సులభం. అందుకోసమే మనం చూసినప్పుడు బయట పళ్ళెమ్మను చూసినప్పుడు గిన్నెయు బయట ఎలపలు బాగా చూస్తానికి అది మంచిగా తెల్లగా కనబడుతుంది. ఎలపలు శుభ్రం చేస్తున్నామే కానీ లోపల మాత్రం శుభ్రం చేయట్లేదు. మన హృదయంలో ఇంకేమో ఉందేమో, మన లోపల ఏమన్నా పాపం ఉందో అది తీసేసుకొని మన పాపము లేని వ్యక్తిగా మనం జీవించుకోవాక. అందుకోసం యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మన పాపమును తీసివేయడానికి, మన పరిశుద్ధులుగా మార్చడానికే మనం తినాల్సిన దెబ్బలు ఆయన తిన్నాడు, మనం కాల్చాల్సిన రక్తం ఆయన కాల్చాడు, మన పాపము నిమిత్తము మన కొరకు శిలువలో మరణించాడు, మన నీతిమంతులుగా మార్చడానికి. మనకు పునరుద్ధార కలగవాలని మన కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవుడు కనుక ఈరోజు ప్రభువైన దేవుని బిడ్డలారా ఒక్కటే, ప్రభువాన్ని కడుగయ్యా, నన్ను శుద్ధి చేయి. ముందు నాలో కంటిలో ఉన్న నాలో ఉన్న ధూళము లాంటి పాపాన్ని తీసివేసుకుంటున్నాను చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడు అయిన నా తండ్రి యేసయ్యా, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభు. నన్ను క్షమించండి, నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను. నా కంటిలో ఉన్న ధూళాన్ని ఎంచక నా సహోదరి కంటిలో ఉన్న నలుసుని నేను చూస్తున్నాను. నన్ను క్షమించు యేసయ్యా, నన్ను క్షమించు. ముందు నా కంటిలో ఉన్న ధూళాన్ని తీసేసుకునే భాగ్యం నాకు ఇచ్చావు. ఈ రోజు నాతో ప్రత్యేకంగా మాట్లాడి ఉన్నావు. నా కంటిలో ఉన్న ధూళాన్ని తీసివేయను. నా కంటిలో ఉన్న ధూళము, నాలో ఉన్న పాపం మొత్తం కూడా ఈ రోజు నుంచి తీసివేసుకొని, ఎవరి కంటిలో ఉన్న నడుసు కనబడ్డప్పుడు, ఎవరిలో కొంచెం పాపం కనబడ్డాడు, అమ్మా ఆ కొంచెం ఆ పాపం తీసివేసుకు. వ్యభిచారం కూడా, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? అయ్యా నన్ను ఎవరు శిక్షించలేదు, ఎవరు నన్ను శిక్షించలేదు, ఇదిగో నేను కూడా నేను శిక్షించను, కానీ ఇంకా నువ్వు పాపము చెయ్యకము అన్నాడు. ఆ రోజు నుంచి ఆ పాపం చేయలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి పరిశుద్ధాత్మ, ఈ ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, ముందు మన వేషధారణ వలె ఉండకూడదు, మనం సున్నపు కొట్టిన సమాధి వలె ఉండకూడదు. ఈ లోపల బయట ఎప్పుడు పరిశుద్ధులుగా ఉండుగాక, పాపము లేని వారముగా ఉందముగాక, పాపానికి దూరముగా ఉందముగాక. అలాంటి దేవుని గొప్ప కృప మనకి దేవుడు ఇచ్చిందిగాక. ప్రభు నన్ను క్షమించు నాయన, మమ్మల్ని క్షమించండి. మా కంటిలో ఉన్న ధూళాన్ని తీసివేయండి నాయన. యేసు నామం తీసివేసుకుంటున్నాను. ఏదైనా చిన్న చిన్న ఉన్నాం, యేసు నామం తీసివేయబడుగాక. తీసివేసి నీ ఎదుట పరిశుద్ధముగా జీవించే గొప్ప వాక్యాన్ని మాకు అనుగ్రహించమని, ఈ కృపలో వెలుగుతున్న సంఘాన్ని ప్రతి ఒక్కరిని, అలాగే లైవ్ ద్వారా ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించమని యేసు నామములో ప్రార్థించి జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసు నామములో మన కంటిలో ఉన్న దూరం తీసివేయబడునుగాక. ఏ సహోదరు కంటిలో నడుసు తీసివేయడం తేలికవునుగాక. ఆమేన్.